సున్నుండలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మందంగా ఉండే ఒక కళాయిని పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపప్పునైతే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడైతే మొత్తం పొట్టులేని మినపప్పునే తీసుకున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్ లో 1/2 కప్పు పొట్టున్నవి 1/2 కప్పు పొట్టులేనివి కూడా వేసుకోవచ్చండి. మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని కలబెట్టుకుంటూ మినపప్పునైతే వేయించుకోవాలండి. ఈ మినపప్పు అనేవి వేగడానికి కాస్త సమయం పడుతుందండి. ఇలా కలబెట్టుకుంటూ వేయించుకున్నామంటే మినపప్పు అనేది బాగా వేగుతుందండి. మినపప్పు అనేది వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యంని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి సున్నుండలు అనేవి పంటికి అతుక్కోకుండా అయితే ఉంటాయండి. అందుకోసం అని చెప్పేసి బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మినపప్పు కూడా వేగిపోయిన ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులోకి మినపప్పుని అయితే వేసేసుకోండి. మినపప్పు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీకి నేను పెట్టేసుకొని అందులోకి మినపప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి అయితే వేసుకోండి.